ఒక పక్కన మాలేగావులో పేలుడు సృష్టించింది ఇస్లామిక్ టెర్రరిస్టులని తెలిసి వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు విదేశాలకి పారిపోయారు, కొంతమంది ఈ దేశంలోనే ఉన్నారని తెలిసి వాళ్ళకి సంబంధం లేకుండా హిందువులు కూడా తీవ్రవాదులే, హిందూ సంఘాలు కూడా తీవ్రవాదం చేస్తున్నాయి, ఆర్ఎస్ఎస్ని తీవ్రవాద సంస్థ అని ప్రచారం చేయడం కోసం కేసునే తారుమారు చేసేశాడు ఆనాటి హోంమంత్రి చిదంబరం స్వయంగా. ఇప్పుడు ఆ రాక్షసుడు చేసిన తప్పు నుంచి, హిందూ తీవ్రవాదం అనేటటువంటి ఉచ్చు నుంచి నిందితులందరూ 1 by 1 బయటపడ్డారు. సాధ్వి ప్రాచి, కల్లల్ పురోహిత్. సాధ్వి ప్రాచి ఆ తర్వాత ఎంపీ అయింది, తర్వాత కొంత లూజ్ టాక్ వల్ల ఇప్పుడు రాజకీయం కోల్పోయింది. బట్ కల్లల్ పురోహిత్ మొన్ననే డిజిగ్నేషన్ ప్రమోషన్ కూడా వచ్చింది, మళ్ళీ సైన్యంలో చేరాడు. అయితే 2 దశాబ్దాల తర్వాత 31 మంది మృతికి 300 మందికి పైగా గాయపడడానికి కారణమైనటువంటి ఈ పేలుళ్ళ కేసులో దోషులు ఎవరో తేలకుండానే ముగిసిపోయింది. కేసులో నిందితులుగా ఉన్న 4 వ్యక్తుల మీద నమోదైన ఉగ్రవాదం సహా అన్ని అభియోగాలను కొట్టేస్తూ బాంబే హైకోర్టు బుధవారం తీర్పిచ్చింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తమ మీద మోపిన అభియోగాలను సవాల్ చేస్తూ నిందితులు రాజేంద్ర చౌదరి, ధన్ సింగ్, మనోహర్ రామ్ సింగ్, సర్వారియా, లోకేష్ శర్మ దాఖలు చేసిన అప్పీళ్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ శ్యామ్ చంద్రలతో కూడినటువంటి ధర్మాసనం అనుమతించింది. దీంతో నిందితులు అందరూ నిర్దోషులుగా బయటపడ్డారు. ఇప్పుడు అసలోళ్ళని కాపాడిన పాపం మాత్రం కాంగ్రెస్దే అవుతుంది.